పట్టణాభివృద్ధి సంస్థ ఎన్యూడీఏ కార్యాలయంలో జీఐఎస్ మాస్టర్ ప్లాన్ 2041 కొవ్వూరు కొడవలూరు మండలాలపై స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కొవ్వూరు కొడవలూరు మండలాలకు చెందిన ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్ఓలు, మండల సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు, మండల సర్వేయర్లు పాల్గొని మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ప్రాంతాల భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలు, సంక్షేమానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు అందించిన సూచనలు, అభిప్రాయాలు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. జీఐఎస్ మాస్టర్ ప్లాన్ 2041 ద్వారా కొవ్వూరు కొడవలూరు మండలాల సమతుల్య మరియు సుస్థిర అభివృద్ధి సాధించడమే మా లక్ష్యం. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్ నూడ. దాంట్లో 14 అది ఎక్కడుందో చూడాలి. ఇవన్నీ ఇచ్చేది ఎప్పటికండి, ఎంత పెరగచ్చు, దానికి అనుగుణంగా మనకి ఎన్ని బిల్డింగ్స్ కావాల్సి వస్తుందని చెప్పి. సో మాకు దాదాపు కొడవలూరు మండలంలో అన్ని బిల్డింగ్స్ కలిపి 25 హెక్టార్ల వరకు వాళ్ళకి ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది సార్. సో మంది కొడవలూరు తమనికి తెలిసిందే సార్, మంది మొత్తం ఫర్టైల్ ఏరియా 80% ప్రజెంట్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంది సార్. నాది ఒక చిన్న సలహా ఏంటంటే వర్టికల్ ఎక్స్పాన్షన్కి మనము ఏమన్నా ప్లాన్ వేసుకోగలిగితే హారిజాంటల్ ఎక్స్పాన్షన్ కంటే వర్టికల్ ఎక్స్పాన్షన్ ఇలాంటి ఫర్టైల్ ఏరియాస్లో, అంటే మనకు పంటలు పండేదే కొన్ని తక్కువ ప్లేసెస్లో కాబట్టి, సో ఏదైనా మనం ఫ్లోర్స్ అంటే ఏదైనా బిల్డింగ్స్కి మనము అప్రూవల్ తీసుకోవాలన్నా, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇప్పుడు సపోజ్ స్కూల్స్ కావాలన్నారు, డిస్పెన్సరీస్ కావాలన్నారు, అట్లాంటివి ఏదైనా మనం వర్టికల్ ఎక్స్పాన్షన్కి తీసుకోగలిగితే మనకి ఇది అదే సార్. ఏదైనా మనకి అంటే మనలాంటి ఫర్టైల్ ఏరియాలో మనం పొలాలు ఎక్కువ తీసుకోకుండా ఇట్లా కూడా చేస్తే మనకి ఫ్యూచర్లో ధాన్యం అవసరం కూడా ఉంటుంది కాబట్టి పెరిగిన పాపులేషన్కి. సో ఇలా చేస్తే కొంచెం ఇది ఉంటుందని సార్. ఓకే, థ్యాంక్స్ అమ్మా, యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొడవలూరు మండలంలో ఇప్పుడు వర్టికల్ కానివ్వండి, దేనికైనా అన్నిటికీ అనువైనటువంటి ప్రదేశం. ఇప్పుడు కిసాన్ సెజ్ కూడా చాలా అక్వైర్ చేసినటువంటి పొలాలు ఉన్నాయి. వాటిలో మీరు కూడా గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉందో కూడా గుర్తించడం మేడం. మంచి ఆలోచన చేశారు మేడం మీరు. అందులో మీరు యంగ్ కాబట్టి మీలో ఆ మంచి ఆలోచన వచ్చింది, మీరు తిరగగలరు. బట్ మీ కోఆపరేషన్ ఇస్తానికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. తప్పకుండా మీరు చెప్పింది ఆలోచిస్తాం. మున్సిపాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది సార్, ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. ఈ మధ్య కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టూరిజం డెవలప్మెంట్ చేయాలని కూడా పోతిరెడ్డిపాలెం దగ్గర పౌడ్ షికారు పెట్టాలని ఒక సర్వే గారు వచ్చిపోయారు సార్. పోతిరెడ్డిపాలెం దగ్గర అంటే పెన్నాలో పెట్టాలని వచ్చారు సార్. అదేవిధంగా పాటూరులో కూడా బయట నుంచి చీరలు కొనేదానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ షెల్టర్ ఉండదు కదా, అది కూడా ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నారు సార్. అది అవును సార్. అదేవిధంగా మనకి పడుగుపాడులో కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానీ, రైస్ మిల్స్ కానీ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది సార్. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వల్ల ఏంటంటే రోడ్ కనెక్టివిటీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది సార్. అందువల్ల మారుమూల ఉన్న రైతులు కూడా బాగా కనెక్టివిటీ వల్ల అభివృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంటుంది సార్. అక్రమ లేఅవుట్లు కూడా ఒకసారి సర్వే చేయించండి, సర్వేలు బాగా తెలుస్తాయి. ఎంపీడీఓలు, ఎంఆర్ఓ కోఆర్డినేషన్తో చేయండి. కొవ్వూరు అండ్ కొడవలూరు అక్కడ నుండి ఎంఆర్ఓ, ఎంపీడీఓ అండ్ అదర్ రిలేటెడ్ స్టాఫ్ అంతా వచ్చారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అండ్ ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు 2 నిమిషాలు మాట్లాడవలసి కోరు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సమావేశానికి ఇక్కడ వచ్చేసి దీనికి అరేంజ్ చేసినటువంటి 2 పిఓలు హేమబిందు, కాళేశ్వర గారు, మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓస్, విలేజ్ సెక్రటరీస్ అండ్ సర్వేయర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మాస్టర్ ప్లాన్ తయారు చేసేది ఇది కొవ్వూరు నియోజకవర్గం మొత్తం. మళ్ళీ మేడం గారితో మాట్లాడతాం. ఇప్పటికే మీకు అంత ప్లాన్ చూపించారంటే మీరు ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఏమైనా చెప్పారమ్మా ఎట్లా అనేది? ఓకే, అట్లా ఏదైనా లోపాలు ఉన్నా మీరు తెలియజేయండి. ఎందుకంటే త్వరగా మాస్టర్ ప్లాన్ కానీ అయిపోతే మనం దాన్ని సబ్మిట్ చేయగలిగితే దాని మీద రోడ్లు కానివ్వండి, ఇతర విషయాల్లో మనకు నిధులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేసేదానికి ఒక ఆలోచన. దీంతో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ 2 ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే మీకు తెలుసు, ఇప్పటికీ చాలా డేట్లు ఇచ్చేసాం. మా నారాయణ గారు, సీఎం గారు ఇచ్చినా కూడా ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లో ఎంపీడీఓస్ అండ్ విలేజ్ సెక్రటరీలు దాంట్లో మంచి పాత్ర తీసుకోవాలి. అవసరమైతే గట్టిగా చెప్పాలి,
రిక్వెస్ట్ చేయాలి, గట్టిగా చెప్పాలి, భయపెట్టాలి. 3, ఎందుకంటే వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేసుకున్నప్పుడు సార్ వాళ్ళకి ఇంటి ప్లాన్లు రావు, కరెంటు ఉండదు, నీళ్ళు ఉండవు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా వచ్చి చేయించుకుంటారు. కానీ నాకు ఒక ఆలోచన, ఎందుకంటే మధ్యరకం కుటుంబీకులు ఎంప్లాయీస్ కొనుక్కొని ఉంటారు, ఆ పక్కన పగల కొడితే ఏమైనా ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన అలా ఉంది కనుక ఇప్పుడు దాకా ఆగాను. కానీ ఎవరిలో స్పందన అయితే కనపట్ల. ఇవి ఇటు తప్పుదారి పట్టకుండా మీరు మాస్టర్ ప్లాన్ తోటి గౌరవ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం కానీ ఇప్పుడు ఒక అర్బన్ డెవలప్మెంట్ కానీ ఏదైనా డెవలప్ కావాలంటే ఎంప్లాయీస్ పాత్ర గొప్పది. కష్టపడి ఎంప్లాయీస్ పనిచేస్తేనే మాకు పేరు వస్తుంది. మీరు పని చేయనప్పుడు మాకు పేరు రాదు. అందుకనే ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా నేను ఎంప్లాయీస్ అంటే గౌరవిస్తాను, ఎంప్లాయీస్కే తల వంస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ మీద నాకు ఒక గౌరవ నమ్మకం ఉంది. అందుకనే మా స్టాఫ్ను కూడా నేను దగ్గరుండి చూసుకుంటా. మీరందరూ సహాయ సహకారాలు అందిస్తేనే నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతుంది, నుడా అభివృద్ధి చెందుతుంది. అదొక్కటే నా రిక్వెస్ట్. తప్పకుండా మీరు సాయం చేస్తారని, నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడతారని, అర్బన్ డెవలప్మెంట్ అభివృద్ధికి తోడ్పడతారని ఒక సోదరుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా చేయండి.